జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలోని 19వ పాసురం గురించి తెలుసుకుందాం. నీలాదేవి అమ్మవారు మరియు శ్రీకృష్ణ స్వామి శయనించి ఉన్న మంచం యొక్క వర్ణన ఎలా ఉంటుందంటే తెల్లదనము, మెత్తదనము, చల్లదనము, సహజ సిద్ధమైన పరిమళము, ఇంకా మృదుత్వము, ఈ 5 లక్షణాలున్న హంసతూలికా తల్పం పైన నిద్రిస్తున్నారట. కాటుక కన్నుల నీలాదేవి స్వామి విరహము క్షణకాలము కూడా భరించలేని దానవు. స్వామిని మాకు దయచూపునట్లు చేయుము అని అడుగుతున్నారు. ఈ పాసురం యొక్క విశిష్టతను అద్భుతంగా మనకు అందిస్తున్నవారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున 19వ పాసురం అనుసంధానం చేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின் மேல் மத்தென்ன பஞ்சசய நத்தின் மேலேறி கொத்தலர் பூங்கடல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மனாளலை எத்தனை போடும் துயிலடி ஒட்டாயிகான் எத்தனையேலும் பிரிவாகிற்றகில்லாயால் தத்துவ முன்னம் தகவேலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున మహా విశేషమైన పాసురంలో దీపములు ప్రకాశించుచుండగా గంతపు గోళ్లు గల మంచంపై సౌందర్యము, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, సుగంధ పరిమళము, ఈ లక్షణములు గల శయ్యపైన మనోహర పుష్పజయం అలంకరించుకున్న కేశ సంపదలు గల ఓ నీలాదేవి స్తనద్వయమును కూడా తన విశాల వక్షస్థలంపై ఉంచుకొని నిద్రించుచున్న ఓ శ్రీకృష్ణ, మాయందు దయతో నోరు తెరిచి ఒక్క మాట మాటలాడాదా? విశాలమైన కాటుక కన్నులు గల ఓ నీలాదేవి, నీవైనా నీ పతి శ్రీకృష్ణుని స్వల్పకాలమైన పడక విడిచి లేచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు. ఇది నీకు తగదమ్మా. నీ స్వరూప స్వభావములను కూడా ఇది తగవని పని. కావున కరుణించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యాన్ని మాకు చేయించమని చెప్పేసి ఈ రోజున విశేషంగా కోరింది మన ఆండాళ్ తల్లి. సప్త శిఖరాలగిరి పైన వెలసి ఉన్నావో దేవా, నీరాజనంబుగై కొనగా వేగమే నీ మురావయ్యా. రత్నమణిహార కాంతులతో వెలసితివి దివ్య రూపముగా, మదిలో నిన్ను తలచగానే తీర్చెదవు ఎన్నో కోరికలు. సప్త శిఖరాల గిరి పైన వెలసి ఉన్నావో దేవా, నీరాజనంబుగై కొనగా వేగమే నీవు రావయ్యా. నీదు శరణారవిందములే ముక్తి కలిగే పెన్నిదులే శ్రీనివాస చిత్విలాస, కరుణతో మమ్ము కాపాడు. సప్త శిఖరాల గిరి పైన వెలసి ఉన్నావో దేవా, నీరాజనంబుగై కొనగా వేగమే నీవు రావయ్యా, వేగమే నీవు రావయ్యా. పాశురం విన్నాము, అలాగే భావం కూడా విన్నాము. శ్రీమతి ఇందిరా గారు పాడిన సప్త శిఖరాల గిరిపైన వెలసినావు ఓ దేవ, శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి పాడారు. చాలా శ్రావ్యంగా అద్భుతంగా పాడారు. ఈ ధనుర్మాస వ్రతము మనకు
అప్పుడే 19వ పాశురం అయిపోయింది. ఇంకా 20వ పాశురం రేపు చేయబోతున్నాం. అమ్మవారి దివ్య పాశురములకు ఎంతో మహత్తుంది కాబట్టే మనందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. రేపు 20వ పాశురంలో మళ్ళీ కలుద్దాం. ఎప్పటిలాగానే మీరు లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అవ్వండి. సరే మరి రేపు మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.